ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆమె A1 గా ఉన్నారు. దీంతో పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణకు హాజరయ్యారు జయసుధ. రేషన్ బియ్యం మాయమవడంతో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై పోలీసులు విచారణ జరపనున్నారు. పోలీసు విచారణకు హాజరయ్యారు పేర్ని నాని భార్య జయసుధ. ఆవిడ బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, జయసుధని ఏ కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు? రేషన్ బియ్యం గోడౌన్కి సంబంధించి ఆ బియ్యం ఏదైతే PDS బియ్యం మిస్ అయ్యాయో ఆ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కొద్దిసేపటి క్రితమే బందర్ పోలీస్ స్టేషన్లో విచారణకు అయితే హాజరయ్యారు. JS గోడౌన్ పేరిట పేర్ని జయసుధ పేరు మీద ఈ గోడౌన్లు కూడా ఉన్నాయి. ఈ గోడౌన్లో గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ PDS రైస్ని నిల్వ ఉంచుందన్న పరిస్థితి కూడా ఉంది. దాని భద్రతకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత యాజమాన్యానికి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ బియ్యం తగ్గినట్టు, ఆ నిల్వలు తగ్గినట్టుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి మొత్తం 7,577 బస్తాల PDS బియ్యం కూడా మిస్ అయినట్టుగా కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత జరిమానాను కూడా చెల్లించినప్పటికీ ఏదైతే MOU ఉందో దాని ప్రకారం జరిమానా చెల్లించిన క్రిమినల్ కేసు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే గోడౌన్ ఉందో గోడౌన్ యజమానిగా ఉన్నటువంటి పేర్ని జయసుధ A1 గా ఈ కేసులో కూడా ఉన్నారు. ఆమెకి ఇప్పటికే జిల్లా కోర్టు అయితే ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ విచారణకు రావాలని నిన్న బందర్ పోలీసులు కూడా నోటీసులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె బందర్ తాలూకా పోలీస్ స్టేషన్కి విచారణకి హాజరయ్యారు. మొత్తం నిల్వ ఉంచాల్సిన బియ్యం బయటికి వెళ్ళడానికి అసలు కారణం ఏంటి, అదేవిధంగా ఎవరైతే సివిల్ సప్లైలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారో కోటిరెడ్డి, అదేవిధంగా అక్కడ మేనేజర్గా గోడౌన్ మేనేజర్గా ఉన్న మానస్ తేజ మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టుగా గుర్తించారు. ఏ రైస్ మిల్లులకి ఈ బియ్యం తరలివెళ్ళిందో ఆ రైస్ మిల్లుకి సంబంధించిన యజమానిని, లారీ డ్రైవర్ని కూడా ఇప్పటికే అరెస్టు చేసిన నేపథ్యంలో గోడౌన్ యజమానిగా ఉన్న పేర్ని జయసుధకి ఇవన్నీ తెలియకుండానే జరిగాయా, లేకపోతే ఎవరైనా చెప్తే ఇదంతా ఈ బియ్యం బయటికి తరలించి డబ్బు చేసుకున్నారు? ఈ అంశాలన్నింటి మీద కూడా పోలీసులు విచారణ అయితే జరపబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పేర్ని నాని కూడా A6 గా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రధానంగా A1 గా ఉన్నటువంటి పేర్ని జయసుధని వాళ్ళు విచారించడం అనేది కేసులో కీలకంగా చెప్పుకోవచ్చు. అరెస్ట్ అయినటువంటి నలుగురు ఎవరైతే గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో పాటు సివిల్ సప్లై శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డితో సహా ఆ రైస్ మిల్లర్ యజమాని, డ్రైవర్ని, ఈ నలుగురిని కూడా మరోసారి పోలీస్ కస్టడీకి కూడా తీసుకొని పోలీసులు విచారణ చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జయసుధ ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా మారింది. అక్షయ, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆమె A1 గా ఉన్నారు. దీంతో పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణకు హాజరయ్యారు జయసుధ. రేషన్ బియ్యం మాయమవడంలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.